ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, ఈ 2024 క్రోధినామ సంవత్సరంలో ధనుసు రాశి వారు ఎలాంటి ఫలితాలను పొందే అవకాశం ఉంది? ధను రాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరం విశేషించి చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఉంది. ధను రాశి వారికి తృతీయ స్థానంలో శని అనుకూలంగా వ్యవహరించడం, ధను రాశి వారికి చతుర్థ స్థానంలో రాహు, అలాగే దశమ స్థానంలో కేతు. ధను రాశి వారికి విశేషించి శత్రుస్థానమైనటువంటి 6వ స్థానంలో బృహస్పతి సంచరించడం ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు కొంత అధికంగా ఉన్నాయి. ధను రాశి వారికి విశేషంగా మీరు ఈ సంవత్సరం గత కొన్ని సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు చేసేటువంటి పనుల్లో నరఘోష, నరదృష్టి వంటివి కొంత మీకు ఇబ్బంది పెట్టడం, శత్రువర్గం వల్ల ఇబ్బందులు పడేటువంటి స్థితి కలగడం, మీరు ఏ పని చేసినా మీ మీద కొంత చాడీలు వంటివి, మిమ్మల్ని చూసి ఇబ్బంది పెట్టేటువంటి స్థితులు జనాలు కల్పించడం వంటివి జరిగేటువంటి గోచార గ్రహస్థితి కనబడుతుంది. ధను రాశి వారికి విశేషంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవడం, మీకు రావాల్సినటువంటి ఉద్యోగం వేరే ఎవరికో కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల వెళ్ళడం, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగంలో మీరు ఎంత శ్రమ పడినా తగిన గుర్తింపు లేదనేటువంటి మానసిక వేదన కొంత కలగడం, మీ శత్రువర్గాలు చేసేటువంటి కొన్ని పనుల వలన మీరు మానసికంగా కొంత ఇబ్బంది పడేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది. ధనురాశి వ్యాపారస్తులకి శ్రీ క్రోధి నామ సంవత్సరం విశేషించి వ్యాపారపరమైనటువంటి విషయాలలో కొంత మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మీరు ఆశించిన స్థాయిలో లాభం రానప్పటికీ పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. మీరు ఆశించినంత స్థాయిలో, మీరు అనుకున్నంత స్థాయిలో ప్రతిఫలం రాలేనటువంటి స్థితి కొంత గోచరిస్తుంది. ఇంకా ధను రాశి వారికి విశేషించి కుటుంబ విషయాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. ధను రాశి రాజకీయ నాయకులకి మధ్యస్థ ఫలితాలు, కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ఫలితాలు కలిగేటువంటి స్థితి గోచరిస్తుంది. ధనురాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ద్వితీయార్థం బాగా కలిసి వస్తుంది. మొత్తం మీద ధనురాశి వారికి ఈ సంవత్సరం మొదటి 7 నెలలు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, ఆఖరి 5 నెలలు అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉంటుందని తెలియజేస్తూ, ధనురాశి వారు మరింత శుభ ఫలితాలు ఈరోజు పొందాలి అనుకుంటే, విశేషించి ఈ సంవత్సరం వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ధనురాశి వారు శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే విశేషంగా దత్తాత్రేయుడిని పూజించడం, అలాగే ధనురాశి వారు శ్రీ క్రోధినామ సంవత్సరంలో నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, అలాగే ధనురాశి వారు విశేషించి విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు పొందగలరని తెలియజేస్తున్నాను. స్త్రీలకు ప్రత్యేకించి ఏ రకంగా ఉండబోతుంది? రాహుకేతువులో బలం పొందేందుకు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేపట్టుకోవాల్సి ఉంటుంది? ధనురాశి స్త్రీలకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అయితే కుటుంబ సమస్యలు కొంత వేధించడం, విశేషించి శత్రుస్థానంలో గురుడు సంచరించడం చేత కొంతమంది శత్రువర్గం, మీరు కుటుంబంలో కావచ్చు, బంధువర్గంలో కొంతమంది అక్కడ మాటలు చెప్పడం వంటివి చేయడం, దానివల్ల కొంత స్త్రీలకి ఇబ్బంది కలిగేటువంటి స్థితి ఈ సంవత్సరం గోచరిస్తుంది. శత్రువర్గంతో స్త్రీలు కొంచెం జాగ్రత్తలు ఈ సంవత్సరం వహించాలి. అలాగే విశేషించి స్త్రీలకి ఆఖరి 4 నెలలు ఈ సంవత్సరంలో ధనురాశి వారికి దశమంలో కేతు, చతుర్థంలో రాహు, ఈ 2 కూడా మధ్యస్థ ఫలితాలు ఇస్తాయి. చతుర్థంలో రాహు వల్ల మాతృవర్గీయులతో కొంత భేదాభిప్రాయాలు కలిగేటువంటి స్థితి ఉన్నది. దశమంలో కేతు ఉద్యోగపరంగా, వృత్తిపరంగా కొంత శుభ ఫలితాలను మాత్రం ఇస్తుంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితి ధనురాశి వారికి ఈ సంవత్సరం ఉంది. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ సంవత్సరం అంతా అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.